మాస్ మహారాజ్ నటించిన మాస్ జాతర మూవీ రిలీజ్కి సిద్ధమవుతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదలకి 2 వారాలే టైం ఉండటంతో ప్రమోషన్లు ప్రారంభించారు మేకర్స్. ఇందులో భాగంగా టీజర్ వదిలారు. కథలో కొత్తదనం ఉన్నా లేకున్నా సేఫ్ గేమ్ ఆడినట్లున్నారు మేకర్స్. బొమ్మకు హిట్ కల కనిపిస్తోంది అంటున్నారు ప్రేక్షకులు. ఇందుకీ టీజర్లో అంతగా అట్రాక్ట్ చేసే విషయాలేమున్నాయి? ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు, అందుకే వాణ్ణి తగులు. రవితేజ శ్రీలీల మరొకసారి జంటగా నటిస్తున్న సినిమా మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మేరకు ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిన మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజు నుంచి అభిమానులు ఎంతో ఆశిస్తారో ఆ అంశాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్తో మాస్ జాతరని ఫుల్ ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దినట్టున్నారు మేకర్లు. రవితేజ వింటేజ్ లుక్, శ్రీలీల అమాయకమైన అందం, జోడి అద్రింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కథని కొత్తగా ఏమైనా చెప్పారా అంటే అదేం లేదు, రొటీన్ స్టోరీ లాగానే ఉంది. కానీ అన్ని కమర్షియల్ అంశాలు జోడించి సేఫ్ గేమ్ అన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్ చివరిలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ అదిరింది. ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాలేదన్నాడు, అందుకే వాడిని తగులుకున్నాం, అడ్రస్ పెట్రా అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్తో ఫ్యాన్స్ వార్ అంశాన్ని యాడ్ చేశారు. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లలోనూ వేలు పెడుతుంటాడు అనే డైలాగ్తో రవితేజ పాత్ర ఇందులో ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు. లక్ష్మణ్ బెహరీ అనే రైల్వే పోలీస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రవితేజ. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న 2వ సినిమా ఇది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన ధమాకా దుమ్ము లేపింది. సినిమా కథ, సాంగ్స్ అన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమా తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మాస్ జాతరపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్లో రవితేజ బిర్యానీ తినే సీన్ ఖైదీలో కార్తీని గుర్తు చేస్తోంది. గతంలో విక్రమార్కుడు, కిక్లో పోలీసుగా ఎరగదీసిన రవితేజ మరొకసారి యాక్టింగ్ కుమ్మేశాడని అర్థమవుతోంది. ఓవరాల్గా చెప్పుకుంటే రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ టీజర్లో ఉన్నాయి. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన ఒలే ఒలే సాంగ్పై ట్రోల్స్ నడిచాయి. అమ్మ, అక్క, చెల్లి, తల్లి అంటూ పాట మొత్తం బూతులే ఉన్నాయంటూ, అవసరమా మాస్ రాజా అంటూ క్వశ్చన్ చేశారు నెటిజన్లు. బూతులన్నిటినీ కలిపేసి పాటగా వదిలారా అని నిలదీశారు. ఓలే ఒలే సాంగ్ వల్ల సినిమాపై నెగిటివ్ రియాక్షన్ వచ్చేలా ఉందన్నారంతా. కానీ లేటెస్ట్గా టీజర్తో అంచనాలు పెంచేశారు మేకర్స్. మరి వరుస ఫ్లాపుల్లోని రవితేజను మాస్ జాతర ఫ్లాప్స్ నుంచి బయటపడేస్తుందా? ధమాకా లాంటి మరొక హిట్ అందిస్తుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.